జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఒసేయ్, ఎంతసేపు నిద్రపోతావు? లేస్తావా? మొహం మీద నీళ్లు పోయినా. వదిలేయండి అక్క, చిన్నపిల్ల కదా, కాసేపు పడుకునివ్వండి. ఎందుకలా తిడతారు? సరే అమ్మా. ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రపోగలదు. అందుకనే చెప్తాను. అది నిజమే అమ్మా. బట్టలన్నీ సరిగ్గా ఉయ్యలేదు. పోలీస్ ఆఫీసర్ వారి దగ్గర చైన్ కొట్టేస్తారా? అదేంటి దొంగ సచ్చిన వాళ్ళారా? ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. మెళ్ళో తాళేదమ్మా. అది ఇంట్లో బీరువాలో ఉంది. అని నమస్తే అమ్మా. భార్య పిల్లల గురించి పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు పని పని అంటూ ఆయన తిరుగుతూనే ఉన్నారు. అలాంటి పోలీస్ ఆఫీసర్ భార్య మెళ్ళని చైన్ దొంగిలించబోయారు. ఎక్కడమ్మా? ఎవరమ్మా? ఐరన్ షాప్ దగ్గర. ఐరన్ షాప్ దగ్గర ఏంటి? సార్, అమ్మగారి దగ్గర ఎవరో చైన్ కొట్టేపోయారట. అవునా? ఏమైంది? అది ఎవరో ఏంటి అని కనుక్కోండి, మేము వస్తున్నాం. మీ మనిషి అనుకుంటా. పోలీస్ ఆఫీసర్ భార్యని కానీ చైన్ వదిలేసి వెళ్ళిపోయారు. నీకేం అవ్వలేదు కదా? బయట జరిగే వైలెన్స్ ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చు. మరి పోలీస్ ఇంట్లో జరిగే డొమెస్టిక్ వైలెన్స్ ని ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏమైంది? మీరే దగ్గరుండి పెళ్లి చేయించారు కదా. రోజు ఈయన మందు తాగుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అడగరా? మగాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి, అవి మీకెలా తెలుస్తాయి? డొమెస్టిక్ వైలెన్స్ అంట. క్రైమ్ బ్యూరో స్ట్రాటజిక్ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? లేడీస్ కన్నా మగవాళ్ళే ఇంట్లో గొడవల వల్ల ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారని. కాఫీ తాగి వెళ్ళు. మగాళ్ళ గురించి మీకు తెలియదా మేడం? కొంచెం చనివిస్తే చాలు నెత్తికెక్కుచుంటారు. శనివారం ఒక్కరోజు తాగమన్నారు, అదే ఇప్పుడు రెగ్యులర్ అయింది. నా పెళ్ళానికి నేను మందు కొడతానని తెలుసు. తనకు తెలిసి నేను మందు కొడితే తను నన్ను చితకబాదుతుంది. అలా మీరు కూడా టెర్రర్గా ఉండాలమ్మా. సార్ వస్తున్నా. ఏమంటుంది? బాధపడ్డారు. నేను చెప్పేశాను, డ్యూటీ టెన్షన్ వల్ల కొంచెం తాగుతున్నారు, మీరే అడ్జస్ట్ అవ్వాలని నేను చెప్పాను సార్. నిజంగా చెప్పాను సార్. పోనీవయ్యా. హలో, కనిపించడం లేదు. ఉన్నావా? ఉన్నానున్నాను. ఇవాళ ఏంటి గొడవ? ఏ రోజు మా ఇంట్లో గొడవ జరగకుండా ఉంది చెప్పు? రోజు స్ట్రెస్ అనే వంకతో మందు తాగుతున్నాడు. మనం మాత్రం పొద్దునే నిద్ర లేచి పాల ప్యాకెట్ కట్ చేస్తున్నప్పుడు నిద్ర సరిపోక పాల ప్యాకెట్ కట్ చేస్తున్నామా వేలు కట్ చేస్తున్నామా తెలియదు. అలా నైట్ నిద్రపోయే వరకు బిగ్ బాస్ టాస్క్ లాగా 1000 పనులుంటాయి. కానీ మనం మాత్రం ఏ స్ట్రెస్ ఫీల్ లేకుండా క్యాలెండర్ లో మహాలక్ష్మీదేవిలా నవ్వుతూ ఉండాలి. నీకు స్ట్రెస్ అయితే నువ్వు కూడా ఒక పెగ్ లాగించవచ్చుగా. నిజంగా అదే పని చేస్తానేమో. సైడ్ డిష్ పంపించాలా? అవన్నీ ఉన్నాయి, కానీ కంపెనీకే ఎవరూ లేరు. వస్తావా? ఓకే ఓకే, నాకు క్లినిక్ కి టైం అయింది, నేను వెళ్ళాలి. నేను ఉంటాను, బాయ్. కొరియర్. కొరియర్ సైన్ కవర్ పక్కనే ఉంది. సారీ, గేట్ లాక్ ఉంది, చూసుకోలేదు. లోపలే ఉంటే ఎలా? బయటకు వస్తే కదా చూస్తారు. మీరు? పైన రూమ్ ఖాళీగా ఉందని OLX లో చూశాను. ఓ, ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. ఉన్నారుగా. అయితే మీరు ఓనర్ కాదా? ఆయన ఈవినింగ్ వస్తారు. మీరు డిపెండెంట్ అనుకుంటా. ఇల్లు కావాలంటే నెంబర్ ఇచ్చి వెళ్ళండి, రాగానే ఫోన్ చేస్తాను. నేను మొబైల్ యూజ్ చేయను, చెప్పినా ఎవరు నమ్మరు. కావాలంటే మీ నెంబర్ ఇవ్వండి, కాల్ చేసి వస్తా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి నా నెంబర్ నేను ఇవ్వను. ఆధార్ కార్డ్ చూపిస్తే ఇస్తారా? వెళ్ళి ఈవినింగ్ రండి. సారీ, మీ మ్యూజిక్ సిస్టంలో బాస్ కొంచెం ఎక్కువ ఉంది, అది కొంచెం తగ్గిస్తే కనుక ఆడియో క్వాలిటీ సూపర్ ఉంటుంది.
ఈవినింగ్ వస్తాను. ఎక్కడికి వెళ్ళావు? అది నేను అడగాలి. ఆ ఆడవాళ్ళ కేసు అదే. ఫోన్ ఉంది కదా, ఇన్ఫోన్ చేయొచ్చు కదా. నేను ఇన్వెస్టిగేషన్లో బిజీ అని నీకు తెలుసు కదా, నువ్వైనా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. మ్, నేను కాల్ చేస్తే నువ్వెవరిని పట్టుకోవడానికి దాక్కునుంటే ఆ రింగ్ టోన్ విని వాళ్ళు నిన్ను కనిపెట్టారంటే అప్పుడు అదంతా అవసరమా? ముందు సీరియల్స్ చూడటం ఆపే. కీవు. మ్. ఇలా ఇవ్వు, నేను తీస్తాను. పై గదిలోకి ఒక టెనెంట్ వచ్చాడు. అడ్వాన్స్ నా దగ్గరే ఉంది. ఏమైంది? ఈ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు? నాతో ఉండేది 10 నిమిషాలు. ఇప్పుడు కూడా నేను చెప్పేది అస్సలు వినిపించుకోవు. లేదు, కేసు కాంప్లికేట్ అవుతూనే వెళ్తుంది. అందుకే వెళ్ళు వెళ్ళు, అదే ఇంపార్టెంట్ గా. ముందు మన లైఫ్ కాంప్లికేట్ కాకుండా చూడు. అలా ఏం లేదు, నీతో టైం స్పెండ్ చేయాలని ట్రై చేస్తున్నాను, కానీ సిచ్యువేషన్ అలా ఉంది. నీకు టైం దొరికేసరికి నేను నీ దగ్గర ఉండకపోవచ్చు. ఇప్పుడు చెప్పు సింహం. నేను మణికొండలో ఉన్నాను. ఆ నెంబర్ ప్రూఫ్ అది కరెక్టే. మనిషి పేరు డేవిడ్, కానీ ఇప్పుడు వాడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడో ఏంటో ఎవరికి తెలియట్లేదు సార్. ఫోటో ఏమైనా ఉందా? ఫోటో లేదు సార్. అప్పుడు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, గ్యాస్ బిల్, డిటిహెచ్ అకౌంట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూడు. నేను వస్తున్నాను. ఏంటి ఈ టైంలో స్నానం చేసావు? నా మొగుడితో ఔటింగ్ వెళ్ళొచ్చాను కదా, ఆ టైడ్, అందుకే స్నానం చేశాను. ఒక సూసైడ్ కేస్. ఇంట్లో గొడవ అవటం వల్ల అమ్మాయి పైనుంచి దూకింది. చాలా రోషం ఉన్నట్టుంది, అందుకే దూకింది. మన ఇంటి టెర్రర్స్ అంత హైట్ కాదు. పొద్దుటి నుంచి మనిషి 100 టెన్షన్లో ఉంటే తీరిగ్గా కూర్చొని సీరియల్స్ చూస్తున్నావా? ఛా, అసలు ప్రశాంతత తెలియదు. ఇంతకీ మీరు ఎంతమంది ఉంటారు? నేను మాత్రమే. నైట్ లేట్గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ అయితే ఇంటికి రాను.
ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? ఓ జోకా? ఇంకేదన్నా సీరియస్గా ట్రై చేయండి. ఆ? నైట్ వాచ్మేనా? లేదు, బెగ్గర్ని. ఇల్లు ఇచ్చినట్టే కదా. అయితే రెంట్ చిల్లరగా ఇస్తారా? డిజిటల్ ఇండియా అండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. అయ్యయ్యా, అయితే మీకు ఇల్లు రెంట్కి ఇవ్వడానికి ఇంకోసారి ఆలోచించాలేమో. తలుపు తెరవండి. సో వాట్స్ రియలీ యువర్ జాబ్? క్లబ్లో డీజేగా ఉన్నాను. నైట్ పార్టీస్, నైట్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అలా కాదు, అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్న ప్లేస్లో నేను మాత్రమే ఒంటరిగా ఉన్న పని. మ్మ్. ఒంటరిగా ఉండటం కష్టమే. ఒంటరితనం దూరం చేస్తానని అమ్మాయిలైతే తీసుకురారుగా. చాచా, అమ్మాయిల విషయంలో నాకంటూ ఒక మోరల్ లైన్ ఉంది. ఆ, మీరు ఫోన్ యూజ్ చేయనన్నారు? కాదు, ఇది మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. నన్ను నమ్మకుండా అతని మొబైల్ ఇచ్చి పంపించారు. మిస్ చేస్తానని భయం. భరత్, నువ్వు అక్కడే ఉండు, విద్యా పైకి రావద్దు. సార్, వైఫ్ సార్. వాయ్, ఇన్ని రోజులు నీ కంటికి కనిపించలేదా? నువ్వే కదా అతను పైనే ఉన్నాడన్నావు. షో మీ. గో. విద్యా, దాస్, వెయిట్. విద్యా, 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 నీకేం కాదు, నేనున్నాను కదా. విద్యా, కామ్ డౌన్ విద్యా, ఏం కాదు. రిలాక్స్, రిలాక్స్, కూల్. విద్యా, రిలాక్స్, రిలాక్స్. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? విద్య మీతోనే ఎక్కువ క్లోజ్ అనుకుంటా. ఆబ్వియస్లీ సార్, నేను ఆమె ఫ్రెండ్. ఐఎమ్ ఆల్సో హర్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చేంత ప్రాబ్లం ఏముందని తనకి? యాక్చువల్లీ షీ స్కీజోఫ్రెనిక్. తన కేసులో నిజానికి అబద్ధానికి డిఫరెన్స్ తెలియకుండా మనసులో ఉన్న బింబానికి రూపం ఇచ్చి దాంతోనే బతుకుతుంది. సో షీఈ్ ఇమాజినింగ్ ద థింగ్స్. ఎందుకనలా? చాలా కారణాలున్నాయి. పాప పుట్టి 2 రోజులకే చనిపోయింది. ఆ తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళింది. పాప చనిపోయిన డిప్రెషన్ తట్టుకోలేక లేని బిడ్డతో బతకడం మొదలుపెట్టింది. తనకే తెలియకుండా తన బిడ్డ రోజు స్కూల్కి వెళ్తుంది, బయట ఆడుతుంది అని చెప్పడం మొదలుపెట్టింది. బాయ్. ఇది భరత్కి తెలుసా? Do you wanna build a snowman? Come on, let's go and play. విద్యా, భరత్కి దీని గురించి తెలుసు, బట్ మనం అతన్ని కూడా బ్లేమ్ చేయలేం. ఎందుకంటే అతను కూడా బిడ్డ చనిపోయిందన్న డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ దాంట్లోంచి బయటికి రావడానికి అతను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఈమెని నెగ్లెక్ట్ చేశాడు. ఈ మాత్రం దానికి ఇంటికి రావడం ఎందుకు?
కానీ తను భరత్ని బాగా మిస్ అయింది. అప్పుడే తన మనసులో ఎలాంటి భరత్నైతే లవ్ చేసిందో ఆ భరత్కి ఒక రూపం ఇచ్చి కల్లో అతనితో బతకడం మొదలుపెట్టింది. కొరియర్. సాయి నైట్ లేట్గా వస్తే కాంపౌండ్ దూకే రావాల్సి ఉంటుంది. నైట్ ఇంటికే రాను. ఏ ఐస్ క్రీమ్ ఏమైనా అమ్మడానికి వెళ్తావా? నా కోసం ఆ పాటని కంటిన్యూ చేస్తారా?